చూడండి ఇక్కడ ఈ అసెట్ సెంటెన్స్ మీద మరికొన్ని సెంటెన్స్లు చేద్దాం. స్టూడెంట్స్ సెడ్ టు ద టీచర్. స్టూడెంట్స్ సెడ్ టు ద టీచర్, we must send our resumes. We must send our resumes. We must send our resumes. చూడండి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ టీచర్కి చెప్పారు, సార్ మేము మా రెజ్యూమ్స్ మీకు తప్పకుండా పంపించాలని. మేము అంటే ఇక్కడ ఎవరు? మేము కాదు, స్టూడెంట్స్. మస్ట్ సెండ్ అవర్ రెజ్యూమ్స్ అంటే వీ మస్ట్ సెండ్ అవర్ రెజ్యూమ్స్ అని స్టూడెంట్స్ అన్నారన్నమాట. వీ అంటే ఎవరు? స్టూడెంట్స్ లెక్క. ఇక్కడ ఇంతవరకు అయ్యి ఉండేది, అయ్యి ఉంటే ఇక్కడ మగాడు ఉంటే హీ రాత్తం, ఇక్కడ లేడీ ఉంటే షీ రాత్తం, అయ్యి ఉంటే అయ్యే రాత్తం. కానీ వీ అనేది స్టూడెంట్స్ సంబంధించింది కాబట్టి ఎలా మారుతుందో చూద్దాం. ఫస్ట్ సెడ్ టు ఉన్నది, సెడ్ టు ఉంటే టోల్డ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ టోల్డ్ ద టీచర్. నెక్స్ట్ రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ కలిపినప్పుడు దట్ అనే కంజంక్షన్ వాడాలి. దట్ అనే కంజంక్షన్ వాడాలి. ఇక్కడ వి అంటే స్టూడెంట్స్ అని అర్థం, అంటే ఎక్కువ మంది అనమాట కాబట్టి దే అవుతుంది అనమాట. అది వి అనేది ప్లూరల్, ఐ అనేది సింగులర్. గుర్తుపెట్టుకోండి, ఐ సింగులర్ కాబట్టి ఐ మగాడైతే హీ, లేడీ అంటే షీ అవుతుంది. కానీ వి అంటే ప్లూరల్, స్టూడెంట్స్ వాళ్ళు అంటాం, అందుకే వి దేగా అవుతుంది. ఇంకా మస్ట్ ఏమవుద్దో చూడండి ఒకసారి. మస్ట్ ఏమవుద్ది అంటే మస్ట్ వచ్చేసి హ్యాడ్ టుగా మారుతుందని టేబుల్ ఇచ్చాం. హ్యాడ్ టు టేబుల్ 1లో ఉంటుంది, మస్ట్ హ్యాడ్ టు అవుతుంది. వర్ హ్యాడ్ బీన్ అవుతుంది, మస్ట్ హ్యాడ్ టు అవుతుంది. చూడు ఇక్కడ సెండ్ సేమ్ రాస్తాం. రెజ్యూమ్స్ అన్నాడు, అవర్ రెజ్యూమ్స్ అంటే స్టూడెంట్స్ యొక్క రెజ్యూమ్స్ అంటే దెయిర్ అనమాట. దెయిర్ రెజ్యూమ్స్ చూడండి ఇక్కడ స్టూడెంట్స్ సెడ్ టు టోల్డ్ అయింది ద టీచర్, రెండింటి కలిపి దట్టు. వీ అంటే స్టూడెంట్స్ కాబట్టి దే అవుతుంది, మస్ట్ హ్యాడ్ టుగా మారుతుంది. హెల్పింగ్ వెర్బ్ మారింది కాబట్టి సెండ్ మారదు, ఇంకా మెయిన్ వెర్బ్ మారదు. అవర్ అంటే విద్యార్థుల యొక్క కాబట్టి దెయిర్ అవుతుంది వారి, అంటే వీ దే అవర్ దెయ్యి అవుతుంది అనమాట. వీ దేగా మారింది అంటే అవర్ దెయిర్గా మారుతుంది. వీ అంటే మేము అంటే వాళ్ళు అయ్యారు, మరి మా యొక్క రెజ్యూమ్స్ అంటే వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ అంటాం, అంటే అవర్ దెయిర్ అవుతుంది. ఓకేనా? మరి ఇంకొక సెంటెన్స్ చూద్దాం. రేష్మా సెడ్ ఐ ప్లేడ్ చెస్ yesterday. చూడండి, ఐ ప్లేడ్ చెస్ ఎస్టర్డే. ఆల్రెడీ ఇది వెర్బ్ 2లో ఉంది. చూడండి, ప్లేడ్ అన్నాడు కదా, వెర్బ్ 2లో ఉంది. టేబుల్ 1 చూడండి, వెర్బ్ 2 ఏమవుద్దో. టేబుల్ 1 చూడండి, వెర్బ్ 2 ఏమవుద్దో. ఓకే, ఇక్కడ సెడ్ ఉందా, సెట్ ఉందా? సెడ్ ఒకటే ఉంది కాబట్టి సెడ్ అవుతుంది. కంజంక్షన్ దట్ అవుతుంది. ఎప్పటిలాగే కంజంక్షన్ దట్. ఐ అంటే ఇక్కడ ఎవరండి చెప్పండి? ఐ అంటే ఎవరు? రేష్మా అంటే అమ్మాయి కాబట్టి షీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మాయి పేరుందా, ఐ షీ అవుతుంది. అబ్బాయి పేరుందా, ఐ హీ అవుతుంది. తర్వాత వెర్బ్ 2 ఉంటే ఏంటి మన రూల్ ఏంటి చూడండి. వెర్బ్ 2 ఉంటే టేబుల్ 1 చూడాలి ఒకసారి మనం. హ్యాడ్ ప్లేడ్ అంటే వెర్బ్ 2 హ్యాడ్ వెర్బ్ 3 అవుతుంది అనమాట. వెర్బ్ 2 ఉన్నదంటే హ్యాడ్ వెర్బ్ 3 అవుతుంది. హ్యాడ్ ప్లేడ్. చెస్ మరి ఇది ఎస్టర్డే ఏమవుద్ది? ద ప్రీవియస్ డే. ఎస్టర్డే వచ్చి ద ప్రీవియస్ డేగా మారుతుంది.
చూడండి జాగ్రత్తగా. ఇంకోటి, మహేష్ సెడ్ టు మీ. మహేష్ సెడ్ టు మీ, ఐ హెల్ప్ యూ. ఐ హెల్ప్ యూ సూన్. ఐ హెల్ప్ యూ సూన్. ఇక్కడ మనము గమనించాలి. ఐ హెల్ప్ యూ సూన్ సెడ్ టు. చూడండి ఇక్కడ మహేష్ సెడ్ టు ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. టోల్డ్ మీ అంటే మహేష్ నాతో అన్నాడు. కంజంక్షన్ ఏమిటి? దట్. దట్ అనే కంజంక్షన్. దట్ అనే కంజంక్షన్. ఐ అంటే ఇక్కడ మహేష్ అని అర్థం కాబట్టి హీ అవుతాడు. ఐ అంటే మహేష్ కాబట్టి హీ అవుతాడు. ఇక్కడ హెల్ప్, ఇక్కడ చూడండి హెల్ప్ వెర్బ్ 1, హెల్ప్ హెల్ప్డ్ హెల్ప్డ్ కాబట్టి వెర్బ్ 1 కాబట్టి హెల్ప్డ్. ఇక్కడ చూడండి ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. నీకు అంటే మహేష్ మనతో మాట్లాడుతున్నాడు, మీ, అందువల్ల ఇక్కడ యూ మీ అవుతుంది. అంటే ఇక్కడ వెర్బ్ తర్వాత యూ వచ్చింది అనుకోండి, మహేష్ ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు అవుతారు, అందుకని యూ మీ అవుతుంది. ఇక్కడ మీ ఉన్నది కాబట్టి మీ అవుతుంది. సూన్. ఇలా మనము ఎస్సర్టివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలండి. ఇప్పుడు ఇంటరాక్టివ్ సెంటెన్స్లోకి వెళ్దాం.